లైవ్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరాన్ కి ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ లో ఉన్న అన్ని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తామని స్పష్టం చేశారు. నిరంకుశ పాలన నుంచి ఇరాన్ ప్రజలకు ఫ్రీడమ్ కల్పిస్తామని నేతన్యాహు వెల్లడించారు. మరోవైపు ఇరాన్ తన దాడులను ఏమాత్రం ఆపడం లేదు. ఒమెన్లో హర్మోజ్ జలసంధిలో ఉన్న ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడులు చేసింది. ఆ దాడి సమయంలో ఆయిల్ ట్యాంకర్లో పలువురు ఇండియన్స్ ఉన్నట్లు సమాచారం. ఇరాన్ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరాన్కి ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్లో ఉన్న అన్ని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తామని స్పష్టం చేశారు. నిరంకుశ పాలన నుంచి ఇరాన్ ప్రజలకు ఫ్రీడమ్ కల్పిస్తామని నేతన్యాహు వెల్లడించారు. మరోవైపు ఇరాన్ తన దాడులను ఏమాత్రం ఆపడం లేదు. ఒమెన్లో హర్మోజ్ జలసంధిలో ఉన్న ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు చేసింది. ఆ దాడి సమయంలో ఆయిల్ ట్యాంకర్లో పలువురు ఇండియన్స్ ఉన్నట్లు సమాచారం. ఇరాన్ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా సంగం కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ హయాంలో రెండోసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం పారదర్శకంగా చర్యలు తీసుకుంటుందన్నారు. కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలంలో పరీక్షల భయంతో ఒక విద్యార్థి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. సెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన చాకలి శివకుమార్ అనే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఇటీవల రాసిన పరీక్షల్లో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవుతాననే ఆందోళనతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శివకుమార్ మృతి చెందాడు. చేతికి అందొచ్చిన కొడుకు చిన్న వయసులోని విగత జీవిగా మారడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.